ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన స్నేహితులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున హృదయపూర్వక స్వాగతం. దేవుని ప్రజలకు తోడుగా ఉన్న దేవుని కుడిహస్తము, గాడ్స్ రైట్ హ్యాండ్ అప్హోల్డింగ్ గాడ్స్ పీపుల్ అనే ఈనాటి అంశంపై మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి అనుబంధంగా ఈ భక్తి గీతం. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నన్ను నడిపించుచున్నది, నా పక్షమై యుద్ధములు చేయుచున్నది, నన్ను నడిపించుచున్నది, నా పక్షమై యుద్ధములు చేయుచున్నది. నా బాహుబలము కాదయా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నా బాహుబలము కాదయా, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే. అరణ్య మార్గములో ఆరని అగ్ని స్తంభమై, భీకర ఎడారులలో తప్పి తీర్చుబండవై, అరణ్య మార్గములో ఆరని అగ్ని స్తంభమై, భీకర ఎడారులలో తప్పి తీర్చుబండవై, నాకు వెలుగునిచ్చుచున్నది, నన్ను వెంబడించుచున్నది, నాకు వెలుగునిచ్చుచున్నది, నన్ను వెంబడించుచున్నది. నా బాహుబలము కాదయా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది, నా బాహుబలము కాదయా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది, నీ దక్షిణ
దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే. అనుదిన దైవవాక్యం వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. కృపమయ దేవుల తండ్రి, ప్రేమగల నాయన, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు, వందనములు. ప్రభువా తండ్రి, ఈ అనుదిన దైవవాక్యం ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించుండగా మీ యొక్క తండ్రి స్వరం మాకు వినిపింప చేయమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. వాక్యంలో ఉండేటువంటి లోతైన సత్యాలను, మర్మాలను బయలుపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 80వ కీర్తన, 80వ ఆసాపు కీర్తన, 17వ వచనం. నీ కుడి చేయి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. దేవుని కుడి చేయి మనుషునికి, విశ్వాసకి తోడుగా ఉండాలి. దేవుని కుడి చేయి మనకు కానీ తోడుగా లేక ఉంటే ఎంతో ప్రయోజనకరము, ఆశీర్వాదకరము, ఎంతో లాభదాయకము. అంతేకాకుండా మనకు బలము, ఆదరణ అనేది లభిస్తుంది. ఒకవేళ మనము సైతాను చేతిలో ఉంటే అది ఎప్పుడు మనం మింగుదామా అని కాచుకొని ఉంటుంది. అంతేకాకుండా మన యొక్క విలువైన సమయాన్ని, ఆత్మీయ వరాలని దోచుకుంటుంది, అపహరిస్తుంది. అందుకే మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క చేతిలో, మన కుడి చేతిలో మనము మన జీవితాన్ని అప్పగించుకోవాలి. మనము ఏ విధంగా మన జీవితాల్ని దేవునికి అప్పగించినప్పుడు, ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఏ విధంగా ప్రభు మనల్ని బలపరిచి స్థిరపరుస్తాడో అన్నటువంటి విషయాన్ని మనము ఈ పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని విషయాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, భయపడకము. దేవుడు మనకు భయపడకము అని అభయం ఇస్తున్నాడు, భద్రత ఇస్తున్నాడు. మనము ఆయన చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ యొక్క భద్రత, భయం అనేది మనకు భయపడము. ఆ యొక్క అభయం అనేది దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. ఇక్కడ మనకు యోహాను భక్తుడు యేసయ్య రొమ్మున ఆనుకొని ఉండేవాడు. కల్వరి సిలువలో కూడా యోహాను భక్తుడు యేసయ్యకి ఎంత దగ్గరగా ఉన్నాడంటే, యేసయ్య స్వరము, ఆయన మాట వినేంత దగ్గరగా ఉన్నాడు. అంటే ఆ సమయంలోనే క్రీస్తు ప్రభు యోహానుకి తన తల్లి యొక్క బాధ్యతలను అప్పగించాడు. అంటే క్రీస్తు ప్రభు యోహాన్ని అక్కడ బలపరిచాడు. కాబట్టి యోహాను భక్తుడు రాసినటువంటి ప్రకటన గ్రంథము యుగ సమాప్తిని తెలియపరిచేటటువంటి గ్రంథాన్ని వ్రాయగలిగాడు. 90 సంవత్సరముల వయసులో పద్మాసు దీపంలో వనవాసి అయి ఉన్నప్పుడు యోహాను బలపరచగలిగాడు.
రాయగలిగాడంటే క్రీస్తును విశ్వసించినటువంటి మనము కూడా ఆయన దగ్గరగా జీవిస్తే మనం కూడా ఆ యొక్క ఆ, మనకు కూడా ఆ యొక్క బలము బాధ్యత మనకు అప్పగిస్తాడు దేవుడు. తన రాజ్య వ్యాప్తి కోసం మహిమ కొరకు మన జీవితాన్ని వినియోగింపబడాలి. అంతేకాకుండా మనకు అభయం ఇవ్వడమే కాకుండా పడిపోయిన స్థితిలో నుండి కూడా లేవనెత్తేటటువంటి శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు తన కుడి చేతి నీ కుడి చేతిని పట్టుకొని బలపరిచి చేతిని పట్టుకొని సహాయం చేస్తాడు. కాబట్టి మన కుడి చేతిని పట్టుకొని ఆయన మనకు సహాయం చేసేటటువంటి గొప్ప దేవుడు. బలమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. రెండవదిగా చూస్తే 1 పేతురు 5వ అధ్యాయము 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించున్నట్లు ఆయన బలమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండిరి. ఆయన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉండాలి. అప్పుడు తగిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అందుకని మనల్ని తగ్గించుకున్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని కుడి చేయి బలిష్టమైనటువంటి కుడి చేయి. కాబట్టి ఆ పై వచనంలోనే 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనుని కృప అనుగ్రహించును. కాబట్టి మీరందరూ దీన మనస్సు అనేటటువంటి వస్త్రాలను ధరించుకోండి. కాబట్టి దీనుల పట్ల ఆయన కృప చూపేటటువంటి గొప్ప దేవుడు మన యేసు ప్రభువు. యేసు ప్రభువు తన పర్వత ప్రసంగాల్లో కూడా చెప్పినటువంటి ధన్యతలో మొదటి ధన్యత దీనత్వం గురించి చెప్పారు. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంతేకాకుండా క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఒక ఉపమానం బోధించారు. లూకాసు సువార్త 12వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనంలో సుంకరి పరిసయ్యుని గురించి. ఆ ఉపమానంలో సుంకరి పరిసయ్యుల యొక్క ప్రార్థన ఉంది. ఆ సుంకరి పరిసయ్యుని యొక్క ప్రార్థనలో స్వనీతి, స్వలాభము, స్వార్థము, దర్పము ఇవి తొణికిసలాడతాయి. కానీ సుంకరి ప్రార్థనలో మాత్రము దీనుడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆకాశం వైపు కూడా తల ఎత్తడానికి, ఆయనకి చూడడానికి కూడా ఆయన అంత భయపడి బాధపడేవాడు. తన పాపినని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాప పొందాడు. తన్ను తాను, అందుకే యేసు ప్రభు వారు ఆ అధ్యాయంలో ఆ చివర తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని తెలిపారు. తర్వాత చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపము. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు. ఇంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప సత్యము ఇందులో దాగి ఉంది చూడండి. ఆయన చేతిలో మనం ఉంటే మనకు భద్రత అనే నిత్య జీవం అనేది ఉంటుంది. ఇంత స్పష్టమైనటువంటి వాక్యాన్ని యేసు ప్రభు వారు బోధిస్తున్నారు. కాబట్టి ఆయన చేతిలో మనం ఉండాలంటే మొట్టమొదటిగా మన యొక్క జీవితాలను ఆయనకు అప్పచెప్పుకోవాలి. క్రీస్తు ప్రభువుని విశ్వసించినప్పుడే మనకు నిత్య జీవం ఉంటుంది. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో నేను లోకమును ప్రేమించి ఉన్నాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునని ఆయనను అనుగ్రహించాను. ప్రభువు మన పక్షాన ఉన్నారు. మన పక్షాన ఉండి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన శిలువ మీద రక్తం కార్చారు మన కొరకు.
అంతేకాకుండా మన కొరకు శిల్వ మరణ పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనము విశ్వసించాలి. ఆయన మన సొంత రక్షకంగా అంగీకరించాలి. అంగీకరించినప్పుడు ఆయన చేతిలో మనము ఉంటాము. దేవుని ప్రేమలో మనం ఎదగగలుగుతాం. ఏ దేవుని విశ్వసించిన రక్షణ పొందినప్పుడే మనం రెండవ రాకడలో కొనిపోబడతాం. చివరిగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనంలో క్లుప్తంగా మనం ధ్యానించినట్లయితే ఇక్కడ నెబుకద్నెజరు నిలువెత్తు బంగారు విగ్రహాన్ని పెడతాడు. కానీ ఆ యొక్క బంగారు విగ్రహాన్ని నొక్కమని షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తిరస్కరించారు. నమస్కరించలేనందుకు నెబుకద్నెజరు ఈ విధంగా అంటాడు 15వ వచనంలో, బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమను నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని నెబుకద్నెజరు వారికి సవాలు విసురుతాడు. కానీ వారు ఆ యొక్క బంగారు ప్రతిమకు నమస్కరించలేదు. కానీ అక్కడ దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అంతేకాకుండా ఆ యొక్క అద్భుత కార్యము జరిగించడమే కాకుండా వారు రక్షించడంతో నెబుకద్నెజరు చివరికి మనకు 29వ వచనంలో చూస్తే, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు అంటాడు. అంటే మీ దేవుడే పూజార్హుడు, పూజనీయుడు, అటువంటి గొప్ప దేవుడు ఎక్కడా లేడని చెప్తాడు. కాబట్టి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిలో, కుడి చేతిలో మనం ఉన్నప్పుడు మనకు భద్రత, అభయము మనల్ని ఇవ్వడమే కాకుండా మనల్ని బలపరిచి మనల్ని నిత్యరాజ్యంలోకి వెళ్ళుటకు, నిత్య జీవాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చిన దేవుడిని ఎప్పుడు నిరంతరం ఆయన్ని స్తుతించాలి. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. పాపిని నేను తండ్రి, పాప ఊపిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము
నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు యేసే, నా హృదిలో శాంతి క్రీస్తే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో